రైట్‌గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ కార్పొరేటర్స్ పై సస్పెన్షన్ వేటు పడింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. విశాఖలోని 29వ వార్డు ఊరుకోటి నారాయణరావు, 31వ వార్డు బిపిన్ జైన్, 35వ వార్డు భాస్కర్ రావు, 37వ వార్డు జానకీరామ్ తదితరులను వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. వారంతా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వ్యవహార శైలిని వ్యతిరేకిస్తున్నారు. సార్ భాస్కర్ నువ్వు కనబట్ల నువ్వే మెయిన్. మహావిశాఖ నగరపాలక సంస్థ పాలకవర్గంలో అలజడి మొదలైంది. అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేటర్లు ఒకరి తర్వాత ఒకరు ఇతర పార్టీలోకి వెళ్లిపోతున్నారు. దక్షిణ నియోజకవర్గ పరిధిలోని 2 కార్పొరేటర్లు ఇప్పటికే వైసీపీని వీడి జనసేనలో చేరిపోయారు. తాజాగా అదే నియోజకవర్గానికి చెందిన మరో 4 కూడా పార్టీని వీడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టారని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. సార్ 3 ఏళ్ల కిందట జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ 58వ వార్డులను గెలుచుకోగా టీడీపీ 30 వార్డులను గెలుచుకుంది. జనసేన 3, సిపిఐ, సిపిఎం, బీజేపీ ఒక్కొక్క వార్డు దక్కించుకున్నాయి. 4 చోట్ల ఇండిపెండెంట్లు గెలిచారు. దీంతో వైసీపీకి చెందిన 11వ వార్డు కార్పొరేటర్ గొలగాని హరివెంకట కుమారిని మేయర్గా ఎంపిక చేశారు. దాదాపు 3 ఏళ్ల పాటు జీవీఎంసీ కౌన్సిల్లో వైసీపీ ఆధిపత్యానికి అడ్డే లేకుండా పోయింది. జీవీఎంసీకి నగరవాసులకు ఎంత ఇబ్బంది కలిగించే అంశమైనప్పటికీ సంఖ్యాబలంతో ఏకగ్రీవంగా ఆమోదించుకుంటూ వచ్చారు. వైసీపీ కార్పొరేటర్లలో చాలా మంది పార్టీ నేతల తీరు పట్ల అసంతృప్తి ఉన్నప్పటికీ రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో బయట పెట్టకుండా వచ్చారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో కార్పొరేటర్లలో అసంతృప్తులు ఒక్కొక్కరు బయటపడుతున్నారు. పార్టీలో ఇమడలేమంటూ టీడీపీ, జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. దక్షిణ నియోజకవర్గ పరిధిలో ఇండిపెండెంట్లుగా గెలిచి వైసీపీలో చేరిన 3 కార్పొరేటర్లలో 2 ఇటీవలే పార్టీకి గుడ్ బై చెప్పేశారు. జనసేన పార్టీలో చేరిపోయారు. దక్షిణ నియోజకవర్గానికి చెందిన మరో 4 కార్పొరేటర్లు కూడా పార్టీని వీడాలని దాదాపు నిర్ణయించుకున్నారు. నియోజకవర్గ పరిధిలోని 8 మంది కార్పొరేటర్లు రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ అనుచరులుగా కొనసాగుతున్నారు. సుధాకర్ ఇటీవలే పార్టీని వీడారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో 29వ వార్డు కార్పొరేటర్ ఊరుకోటి నారాయణరావు, 31వ వార్డు కార్పొరేటర్ బిపిన్ జైన్, 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు, 37వ వార్డు కార్పొరేటర్ చెన్న జానకిరాములు కూడా సుధాకర్ వెంట నడవాలని నిర్ణయించుకున్నారు. బుధవారం సుధాకర్ తో పాటు 4 కార్పొరేటర్లు దస్పల్లా హోటల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో వారు కూడా పార్టీని వీడిపోవడం ఖాయమని పార్టీ నేతలు నిర్ధారణకు వచ్చారు. వీరితో పాటు అదే నియోజకవర్గానికి చెందిన మరో 4 కార్పొరేటర్లు ఉత్తర నియోజకవర్గ పరిధిలోని 1, పశ్చిమ నియోజకవర్గ పరిధిలో 1, గాజువాక నియోజకవర్గ పరిధిలోని 4 కార్పొరేటర్లు కూడా పార్టీని వీడిపోవాలని భావిస్తున్నట్లు పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. ఇక వీరంతా పార్టీని వీడిపోతే జీవీఎంసీ కౌన్సిల్ తో తమ పార్టీ బలం తగ్గిపోతుందని పెద్దలు ఆందోళన చెందుతున్నారు. అదే జరిగితే కౌన్సిల్లో పెట్టే అంశాలను ఆమోదించే పరిస్థితి ఉండదని భయపడుతున్నారు. వైసీపీ కార్పొరేటర్స్ పై సస్పెన్షన్ వేటు పడింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. విశాఖలోని 29వ వార్డు ఊరుకోటి నారాయణ, 31వ వార్డు బిపిన్ జైన్, 35వ వార్డు భాస్కర్ రావు, 37వ వార్డు జానకీరామ్ తదితరులను వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. వారంతా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వ్యవహార శైలిని వ్యతిరేకిస్తున్నారు. మహావిశాఖ నగరపాలక సంస్థ పాలకవర్గంలో అలజడి మొదలైంది. అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేటర్లు ఒకరి తర్వాత ఒకరు ఇతర పార్టీలోకి వెళ్లిపోతున్నారు. దక్షిణ నియోజకవర్గ పరిధిలోని 2 కార్పొరేటర్లు ఇప్పటికే వైసీపీని వీడి జనసేనలో చేరిపోయారు. తాజాగా అదే నియోజకవర్గానికి చెందిన మరో 4 కూడా పార్టీని వీడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, వైసీపీ కార్పొరేటర్లపై సస్పెన్షన్ వేటు పడినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏ విధంగా ఉంది? శ్రావ్య, వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీల మార్పు వ్యవహారం అధికార వైసీపీ పార్టీకి కొత్త తలనొప్పులు తెస్తోంది. ముఖ్యంగా విశాఖ మహానగరపాలక సంస్థలో ఆ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు తిరుగుబాటు బావుట ఎగరవేయడంతో ఆ పార్టీ వారిపైన సస్పెన్షన్ వేటు వేస్తోంది. దీంతో మహావిశాఖ నగరపాలక సంస్థలో ఆ పార్టీ బలం గణనీయంగా తగ్గుతుందని చెప్పుకోవచ్చు. 2021లో మహావిశాఖ నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో జనసేన తరపున 3,
అలాగే సిపిఐ, సిపిఎం, బీజేపీ తరఫున ఒక్కొక్కరు గెలిచారు. ఇండిపెండెంట్ గా 5 కార్పొరేటర్లు గెలిచారు. మిగిలిన అన్ని స్థానాల్లోనూ కూడా అధికార వైసీపీ పార్టీ విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో టీడీపీ నుంచి 3, అలాగే ఇండిపెండెన్స్ నుంచి 5 కూడా వైసీపీకే మద్దతు ప్రకటించారు. ఈ కోవలోనే తదనంతరం జరిగిన పరిణామాల్లో టీడీపీ అభ్యర్థులు వైసీపీకి దూరంగా జరిగారు. మరోవైపు ఇండిపెండెంట్ గా గెలిచి టీడీపీకి మద్దతు ఇచ్చిన వైసీపీకి మద్దతు ఇచ్చిన ఇండిపెండెంట్లు కూడా బయటకు వచ్చి జనసేన పార్టీలో చేరారు. మొత్తానికైతే ఇప్పుడు జీవీఎంసీలో వైసీపీ బలం గణనీయంగా తగ్గుతుంది. తాజాగా అధిష్టానం 4 కార్పొరేటర్ల పైన వేటు వేయటం, మరికొంతమంది కార్పొరేటర్లు కూడా ఇదే బాటలో పయనిస్తూ ఉండటంతో ఏం జరుగుతుందో తెలియక ఆ పార్టీ నేతలు అయితే తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఏర్పడిన సంక్షోభం జీవీఎంసీ పైన కూడా స్థిర ప్రభావమే చూపిస్తుంది. ఆ పార్టీ సిట్టింగ్ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ సపోర్ట్ చేయమని గతంలోనే దాదాపుగా 10 మంది కార్పొరేటర్లు ఎదురు తిరిగారు. వీళ్ళంతా కూడా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి వైవి సుబ్బారెడ్డి దగ్గర కూడా తమ వాదనను బలంగా వినిపించారు. అయితే అప్పట్లో వాళ్ళు పట్టించుకోనప్పటికీ కూడా ప్రస్తుతం వైసీపీ నుంచి బయటకు వెళ్తున్నట్లు ప్రకటించిన ఆ పార్టీ సీనియర్ నేత సీతంరాజు సుధాకర్ మీడియా సమావేశంలో వీళ్ళంతా కూడా పాల్గొన్నారు. దీంతో వైసీపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. వీళ్లతో పాటుగా గాజువాక నియోజకవర్గానికి సంబంధించి కూడా పలువురు కార్పొరేటర్లు వైసీపీ అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నట్లుగా బాగా బలంగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. దీంతో పాటుగా విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి కూడా గతంలోని 2 కార్పొరేటర్ల పైన వైసీపీ అధిష్టానం వేటు వేసింది. మొత్తంగా చూసుకుంటే ఈ పరిణామాల నేపథ్యంలో జీవీఎంసీలో వైసీపీ బలం పూర్తిగా పడిపోతుంది. ఈ కోవలోనే కీలకమైన ప్రాజెక్టులకు సంబంధించి జీవీఎంసీలో ఆ పార్టీకి జరిగే చర్చా కార్యక్రమాల్లో ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికైతే వీళ్లతోనే ఇది కాదని, ఇంకా చాలా మంది ఈ బాటలోనే పయనిస్తున్నారని ఈ పరిణామాలను కీలకంగా గమనిస్తున్న విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు. శ్రావ్య. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. భాస్కర్ నువ్వు కనబట్లేదు, నువ్వే మెయిన్.